అవునా? సో ఈ రోజు కూడా రన్నింగ్ రేస్ గురించే మాట్లాడుకుందాం. ఓకేనా? మనకు కనెక్ట్ అయ్యే రన్నింగ్ రేస్ గురించి మాట్లాడుకుందాం. సో ఒక 2 మెంబర్స్ ని తీసుకుందాం అబ్బా. ఎవరెవరు కూల్ డ్రింక్స్ బాగా తాగుతారు, సోడా బాగా తాగుతారు, ఇంకా తర్వాత స్వీట్లు బాగా తింటారు. సో ఎవరెవరు బాగా తింటారు చెప్పండి. ఆ అంటే బాగా బ్యాలెన్స్డ్ గా తింటున్నాం, అంటే రైట్ గా మా బాడీకి ఇస్తున్నాం. ఈ నేను ఇప్పుడు చెప్పినానే కూల్ డ్రింకులు, స్వీట్స్, ఇవన్నీ నేను తినట్లేదు అనే వాళ్ళు ఒకరు హ్యాండ్ రేస్ చేయండి. మిమ్మల్ని తీసుకుందాం. సో ఈశ్వరమ్మ గారు అండ్ సత్యవతి గారు ఇద్దరు కంటెస్టెంట్స్, స్పీడీ అండ్ స్టడీ. ఓకేనా? ఈ టాపిక్ పేరే స్పీడీ అండ్ స్టడీ. ఈశ్వరమ్మ గారు స్పీడీ, మీరు స్టడీ. ఓకేనా? సో ఈశ్వరమ్మ గారు జనరల్ గా స్వీట్లు, జ్యూసులు, రైస్ వీటన్నిటితో బాగా ఫుల్ చేసి స్టమక్ ని ఎనర్జెటిక్ గా తయారైనారు. ఓకేనా? ఎనర్జెటిక్ గా. సత్యవతి గారు మీరు మామూలుగా హెల్దీ అన్నారు కదా, సో మీరు స్టడీ కదా, అంటే నో సాల్ట్, నో ఆయిల్, నో రైస్, ఓన్లీ రెడ్ రైస్, స్టడీ. కాబట్టి మీరు మీ బాడీని మంచిగా మిల్లెట్స్, వెజిటబుల్స్ తో కూడిన కర్రీస్, సో గింజలు ఇవన్నీ ఇచ్చి మంచిగా బూస్ట్ చేస్తున్నారు మీ బాడీని. సో ఇప్పుడు రేస్ స్టార్ట్ అయింది. ఈశ్వరమ్మ మేడం ఏమో స్పీడీ కదా, బాగా ఫుల్ గా ఎనర్జెటిక్ గా ఉన్నారు. సత్యవతి గారేమో ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని స్టడీగా తన మైండ్ ని తన ఫిజికల్ గా ప్రిపేర్ అవుతున్నారు. ఇద్దరు రేస్ స్టార్ట్ అయినారు. ఈశ్వరమ్మ గారేమో ఫాస్ట్ గా 1 కిలోమీటర్ అవ్వలీలగా పరిగెత్తున్నారు. అసలు ఇంకెక్కడ వెనక్కి కూడా చూసుకోవాలి. ఓకే, సత్యవతి గారేమో పరిగెత్తున్నారు, కాన్స్టెంట్ గా స్టడీగా పరిగెత్తున్నారు. అంటే స్పీడ్ పెంచడం తగ్గించడం ఇవన్నీ ఏం లేవు. తర్వాత 1 కిలోమీటర్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది ఈశ్వరమ్మ గారికి. ఇంకా స్లో అవుతున్నాం, చెమట్లు పడుతున్నాయి. ఏమైంది? తనేమో ఫాస్ట్ గా స్పీడ్ గా ఎనర్జీ వచ్చేసింది. 1 కిలోమీటర్ పాటు ఫాస్ట్ గా పరిగెత్తేస్తున్నారు. ఆఫ్టర్ 1 కిలోమీటర్ తను ఎగ్జాస్ట్ అయినట్టు తనకు అర్థం అవుతోంది. అంటే డ్రైన్ అయిపోయింది, ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. స్ట్రెయిన్ అవుతా ఉంటుంది బాడీ, బాగా స్వెట్ అవ్వటం, గుండె దడ పెరిగిపోవటం, ఈ మన ఫిజికల్ గా మెంటల్ గా 2 డిస్టర్బెన్సెస్ ని అక్కడ అబ్జర్వ్ చేస్తుంటారు. సో నెక్స్ట్ స్టడీ విషయంలో ఏమైంది? మీరు సత్యవతి గారు సో కాన్స్టెంట్ గా రన్ చేస్తున్నారు, ఎక్కువ స్ట్రెయిన్ లేదు, అంటే మెటబాలిజం ని తగినట్టు మీ ఎనర్జీ బూస్ట్ అవుతోంది, మీ బాడీ కూడా దాంతో పాటు సర్క్యులేట్ అవుతోంది. సో కాన్స్టెంట్ గా వెళ్తున్నారు. ఆటోమేటిక్ గా ఈశ్వరమ్మ గారిని క్రాస్ అయ్యారు. స్పీడ్ పెంచినా పెంచకపోయినా కాన్స్టెంట్ గా పరిగెత్తుతున్నా ఈశ్వరమ్మ గారు స్లో అయిపోయారు కాబట్టి అనుకున్నట్టుగానే మీ డెస్టినేషన్ ని రీచ్ అయ్యారు. మీ ఏదైతే మనం రెడ్ ఫ్లాగ్ ఉన్న పర్సన్ ని పట్టుకోవాలో పట్టుకుంటే విన్నది ఆటోమేటిక్ గా మీరు ఆ పర్సన్ ని రీచ్ అయిపోయారు. ఈశ్వరమ్మ గారి కంటే ముందు మీ టార్గెట్ ని ఫినిష్ చేసుకున్నారు. బట్ ఏం తిన్నారు, వాళ్ళు ఎలా విన్ అయ్యారు, ఏం చేశారు, ఇది నిజమా కాదా? ఇప్పుడు ఫుల్ స్టమక్ మంచిగా తింటాము, ఫస్ట్ స్టార్టింగ్ లో మన ఎనర్జీ బూస్ట్ అయినట్టే అనిపించవచ్చు, మనం పరిగెత్తచ్చు. సో ఆటోమేటిక్ గా కొంతసేపటికి హెవీ కార్బ్స్ ఇచ్చినందువల్ల మన బాడీలో ఎనర్జీ డౌన్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. సో స్పీడీ అంటే ఈశ్వరమ్మ గారు ఏమేమి ఫుడ్ తీసుకున్నారు? స్వీట్స్, జ్యూసెస్, రైస్ తీసుకున్నారు. స్టడీ మీరు సత్యవతి గారు ఏమేమి తీసుకున్నారు? మిల్లెట్స్, గింజలు, ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకున్నారు. సో మేడంకేమో ఫాస్ట్ గా ఎనర్జీ వచ్చింది. ఒక 1 కిలోమీటర్ పాటు నాన్ స్టాప్ గా పరిగెత్తారు. ఆ తర్వాత స్లో అయ్యారు. సత్యవతి గారేమో స్లోగానే పరిగెత్తు స్టడీగా మెయింటైన్ చేస్తూ రేస్ ని విన్ అయిపోయారు తను స్లో అవ్వంగానే. ఎందుకనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? కావాలా? ఎంతమంది కావాలి? ఎందుకు అని కావాలా? ఎట్లా ఓడిపోతే నేను తెలుసుకోవాలి ఇప్పుడు ఫస్ట్. సో తెలుసుకుందాం. ఇప్పుడు కార్బ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు తను తీసుకున్నది ఏంటి? ఇంతసేపు తను ఎనర్జెటిక్ గా మారటానికి, తను అనుకున్న డెస్టినేషన్ ని రీచ్ అవ్వటానికి తను తీసుకున్నది కార్బ్స్. అవునా? వాళ్ళు తీసుకున్నది కార్బ్సే. మిల్లెట్స్, ప్రోటీన్, ఇదేంటి గుగ్గుళ్ళు, అలాంటివి, కూరలు, ఫ్రూట్స్, వీటిలో కూడా కార్బ్స్ ఉంటాయి. ఇవి కూడా కార్బ్సే. కార్బోహైడ్రేట్స్ లో ఎన్ని రకాలు?
సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఈ 2 రకాల కార్బోహైడ్రేట్స్ లో మన బాడీకి ఏ టైంలో ఏది అవసరం అనేది మనం డిసైడ్ చేసుకోగలగాలి. ఏది రైట్ గా మన ఎనర్జీ మెయింటైన్ చేయడానికి, హెల్త్ మెయింటైన్ చేయడానికి, ఫ్యాట్ లాస్ అవ్వటానికి, వెయిట్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి.